నంద్యాల జిల్లా శివారులోని ఆటోనగర్ స్థలాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆటోనగర్ కార్మికులకు ఇవ్వాల్సిన స్థలాలను ఇతరులకు విక్రయించారని అసోసియేషన్ నాయకులపై ఒక వర్గం తీవ్ర ఆరోపణలు చేసింది. గతంలో ఆర్టీఓ విచారణలో కూడా అక్రమాలు బయటపడ్డాయని, అయినా ఇప్పటికీ పారదర్శకత లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా పేదల కోసం కేటాయించిన భూములను దుర్వినియోగం చేయడం తప్పని ఆయన పేర్కొంటూ బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. అధికారులు వెంటనే విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. విగ్రహాలు సందర్శించడం జరిగింది. అలాగే వాళ్ళకి పూలమాల అర్పించి ఈరోజు అలాగే ఇక్కడ ఆటోనగర్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అంతా కూడా వివరించడం జరిగింది. గతంలో భూమా నాగిరెడ్డి గారు ఇక్కడ రోడ్లు వేయడం జరిగింది. అలాగే బై ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారి హామీ మేరకు పట్టాలన్నీ కూడా ఇక్కడ ఆటోనగర్ వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన పట్టాలని దుర్వినియోగం చేసుకొని కమిటీకి సంబంధించింది కాకుండా వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా వాళ్ళు సొంతంగా వాడుకోవడం, అలాగే పట్టాలన్నింటినీ కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బయటి వాళ్ళకి అమ్మేయడము, కమిటీకి కానీ సొసైటీకి కానీ ఆటోనగర్కి సంబంధం లేకుండా చేసిన ఇవన్నీ కూడా ఈరోజు దృష్టికి వచ్చాయి. అలాగే ఆర్డీఓ గారితో మాట్లాడితే ఇప్పటికే దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. కలెక్టర్ గారికి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్రమాలు జరిగింది వాస్తవం అని చెప్పేసి ఆర్డీఓ గారు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. వెంటనే కమిటీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళందరూ ఈరోజు ప్రభుత్వ స్థలాలు ఏవైతే బయటకు అమ్ముకున్నారో అవన్నిటిని కూడా ఈరోజు మనం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా కడప జిల్లా